ఫ్రెండ్స్, విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత నిజం చెప్పాలి అంటే అసలు సూపర్ అంటే సూపర్గా తన ఒక జాబ్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తన స్టైలే వేరు, తన రూటే వేరు, తన రూటే సపరేట్. ఓకే. అయితే అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు అస్సలైన సిస్సలైన విషయం చెప్పమంటారా? అదే మనం గనక గమనించినట్టయితే విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత చాలా తక్కువ ఈవెంట్స్‌కి అయితే వెళ్ళడం జరిగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ తన భార్యతో కలిసి మళ్ళీ తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ఒక మ్యారేజ్ ఫంక్షన్‌కి అయితే చాలా రీసెంట్‌గా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే సాధారణంగా ఇంటికి, ఆఫీస్‌కి పరిమితమయ్యే విజయ్ ఇప్పుడు తాజాగా చాలా అద్భుతంగా ఒక పార్టీకి వెళ్ళడం జరిగింది. అయితే ఇక తన భార్యతో కలిసిన తర్వాత దాదాపుగా 4.5 సంవత్సరాల తర్వాత ఇదే ఫర్ ద ఫస్ట్ టైమ్ వెళ్ళడం జరిగింది. అయితే ఈ పార్టీకి తన కొడుకు రాలేదు, కానీ విజయ్ అలాగే తన భార్య ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ త్రిష కూడా తారసపడడంతో ఇక ఆ సీన్ కాస్త చాలా పెద్ద రచ్చ అయినట్టు ఇప్పుడు ప్రస్తుతం తమిళనాడు సోషల్ మీడియా అంతా కూడా గట్టిగా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో విజయ్ ఏమన్నాడంటే, నేను చాలా రోజులుగా మీ దగ్గర ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ప్రతి జీవితంలోనూ, ప్రతి కుటుంబంలోనూ ఏవో చిన్న చిన్న కలహాలు, అలాగే కోపాలు ఉంటుంటాయి. అలాగే మా లైఫ్‌లో కూడా అటువంటి కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ మా జీవితంలో ఎన్నో రకాల ఒడిదుడుకుల్ని మేము ఫేస్ చేసాం. ఆఖరికి మేము ఈ స్థాయికి వచ్చాం. అయితే గతంలో నా విషయంలో ఎన్నో రకాల రూమర్‌లు చక్కర్లు కొట్టాయి. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్పాలనుకుంటున్న ఒక విషయం చెప్పనా? సంగీత నా భార్య. నా భార్యగా సంగీత చేసిన అద్భుతమైన పనుల గురించి నేను మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. తను చాలా అంటే చాలా చేసింది నా కోసం. అలాగే తను ఎన్నో సందర్భాలలో ఎన్నో త్యాగాలు చేస్తేనే నేను ఇంత పైకి వచ్చాను. మా అమ్మ, నాన్న తర్వాత నాకు సంగీత అంటే చాలా ఇష్టం. అందుకనే నేను తనని ఎప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉంటాను అంటూ అందరి ముందు బహిరంగంగా చెప్పడంతో అక్కడున్న త్రిష షాక్ అయిపోయింది. కన్నీరు పెట్టుకుని ఏడ్చేసింది. అయితే ఇదంతా కూడా ఓపెన్‌గా జరగలేదు గానీ, కొన్ని సోషల్ మీడియా రీల్స్‌లో గానీ, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్‌లో గానీ చాలా గట్టిగా వినిపిస్తోంది. కారణం ఏంటంటే, గతంలో గనక మనం అబ్జర్వ్ చేసినట్టయితే విజయ్ ఎక్కడికి వెళ్ళినా కూడా తన భార్యతో వెళ్ళేవాడు. కానీ తన భార్యతో దూరం అయిపోయిన తర్వాత త్రిషతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో తన భార్య సంగీత చాలా అంటే చాలా బాధపడింది. నరక యాతన అనుభవించింది. ఆ నరక యాతన నుంచి ఇప్పుడు సంగీత గారు బయటపడ్డారు. నిజం చెప్పాలి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని, ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదని. అయితే ఈ ఈవెంట్ నా లైఫ్‌లో చాలా స్పెషల్. ఎందుకనంటే నా భార్యతో పెళ్ళైన తర్వాత మేము ఎన్నో ఈవెంట్‌లకు వెళ్ళాం. కానీ ఈ ఈవెంట్ అనేది నాకు చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఎందుకనంటే నాకు చాలా కలిసొచ్చిన విషయం. ఇక నేనెప్పుడూ కూడా నా భార్య విషయంలో ఏ తప్పు చేయలేదు. కానీ కొన్ని సార్లు నేను అపార్థాలకు ఎక్కువగా అవకాశం ఇచ్చానేమో అనిపిస్తుంది. ఈరోజు నా భార్యతో కలిసి ఈ రకంగా అడుగుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడికి ఒక తమిళనాడు సీఎంగా అయితే రాలేదు. మీ అందరి మనిషిగా ఇక్కడికి నేను వచ్చాను. మనందరం ఒకటే. కాకపోతే నాకు మీ అందరికీ సహాయం చేసే, సేవ చేసే అవకాశం దొరికింది. మరి కొంతమందికి వేరే రూపంలో దొరుకుతుంది. అంతకు మించి ఏం లేదు. ఆ దేవుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. ఇక మనందరం పార్టీలో బాగా ఎంజాయ్ చేద్దాం. నా భార్యకి కూడా నేను ఈ ఫంక్షన్ ద్వారా ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. నేను తనతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయాలి అనేదే నా ప్రధానమైన కోరిక అంటూ చాలా అంటే చాలా గట్టిగా కూడా మాట్లాడాడట. అయితే ఈ మాటలన్నీ విన్న తర్వాత ఊహించని విధంగా అక్కడ త్రిష మొహం ముడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.